యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల మండలం సీతారామపురం గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పంట నమోదు కాకపోవడంతో రైతులు ఆవేదన చెందారు. వెంటనే స్పందించిన అగ్రికల్చర్ ఏడీ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, పంట నమోదు కాని వారి వివరాలు తీసుకొని పై అధికారుల ద్వారా వెంటనే నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల మండలం సీతారామపురం గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పంట నమోదు కాకపోవడంతో రైతులు ఆవేదన చెందారు. వెంటనే స్పందించిన అగ్రికల్చర్ ఏడీ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రైతులు ఎవరు ఆందోళన చెందవద్దు, పంట నమోదు కాని వారి వివరాలు తీసుకుని పై అధికారుల ద్వారా వెంటనే నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి రైతు భూమి పాస్బుక్, ఆధార్ కార్డుతో కొనుగోలు కేంద్రం వద్ద నమోదు చేసుకోవాలని అన్నారు. వర్షాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అధికారుల హామీలతో రైతులు శాంతించారు. పంట నమోదు సమస్యను వెంటనే పరిష్కరిస్తామని ఏడీ భరోసా ఇవ్వడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హరికృష్ణ, మండల అగ్రికల్చర్ అధికారి సూరజ్ కుమార్, రైతులు కాళీ వెంకన్న, కూరెళ్ల స్వామి, మలిపెద్ది వెంకట్రెడ్డి, నాయని వెంకట్రెడ్డి, జోగు మల్లయ్య, మలిపెద్ది వేణు, వీబీకే హైమావతి, మాదిరెడ్డి లక్ష్మారెడ్డి, సంఘబంధం అధ్యక్షురాలు మొగలిపాక ఆగమ్మ, నోముల నర్సయ్య, కుమ్మరి మధు తదితరులు పాల్గొన్నారు. బస్సలు కాదు సన్నోట్ల గురించి ఇంకా మనకు ఏ మిల్లు ట్యాగింగ్ అనేది ఏం తెలియదు. దొడ్డోళ్ళ గురించి మనం మాట్లాడదాం. 99% వీళ్ళని పంపిస్తే సన్నోట్ల గురించి తర్వాత డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఇది ప్రాబ్లం సాల్వ్ కావాలి. అర్థమైంది నేను చెప్పింది. దయచేసి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళది, పోయిన వాళ్ళు, ఉన్న వాళ్ళది పాస్బుక్ జిరాక్స్ కూడా రైతుల పేరు 1 or 2 daysలో నేను క్లియర్ చేసి ఇప్పిస్తాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సీరియల్ నెంబర్ ప్రకారం లోడింగ్ స్టార్ట్ చేసి దీని గురించి పక్క పెట్టు. ఎత్తేటప్పుడు ఆ ఫార్మరే వాస్తవానికి వరి వేసిందా, పాస్బుక్ ఉందా లేదా చూసుకో. ఎందుకంటే ఒకసారి ట్రక్షీట్లో మన పేరు రాసినామంటే మన పేరు చేంజ్ చేయడానికి రాదు. అది మీకు అందరూ తెలిసిన విషయం. కాబట్టి అట్లా చేసి నాకు 1-2 గంటలలో సార్కులకి లిస్ట్ ఇచ్చేసి ఇందులో ఉన్న వాళ్ళు బాయిల కాడ పోసిన వాళ్ళు అంటే రైతు పేరే కావాలి. నాకు రైతు పేరు, ఆ పాస్బుక్ జిరాక్స్ కూడా ఇవ్వాలి. ఆ పాస్బుక్ జిరాక్స్ ఇవ్వండి, మేము ఏం చేయలేము. జిరాక్స్ పేరు శ్రీనివాస్ గౌడ్ అండి. నేను సహాయ వ్యవసాయ సంచాలకులు ఆర్ఏ డివిజన్గా పనిచేస్తున్నాను. మనకి గుండాల మండలము, మన సీతారామపురం కానీ, మరిపడే కానీ ఈ క్లస్టర్లో రైతులకి పంట నమోదు కాలేదనేది మా దృష్టికి రావడం జరిగింది. మన గౌరవ కలెక్టర్ గారి దృష్టికి రావడం జరిగింది. ఎవరైతే ఆ పంట నమోదు చేయలేదో ఆ ఈఓ మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ సమస్యను మనం తీర్చడానికి ఈరోజు గౌరవ తహసీల్దార్ గారు, మండల ఏవో, నేను ఈ విలేజ్కి వచ్చి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రైతు సోదరులకి చెప్పేది ఏంటంటే, మీరైతే ఎవరైతే పంట నమోదు కాలేదో వారి యొక్క వివరాలను మాకు ఇచ్చినట్టయితే ఆ యొక్క రైతులకు సంబంధించిన సమస్య లేకుండా మేము ఆన్లైన్ చేసేసి వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తాము. సెంటర్ ఇన్ఛార్జీలకు కూడా మేము చెప్పేది ఏంటంటే, మీరు త్వరితగతిన లారీలు లిప్పించేసేసుకొని కాంటాలు స్టార్ట్ చేసేసుకొని ఆల్రెడీ మనం పట్టిన ధాన్యం కుప్పలు కూడా FAQ అంటే అన్ని క్వాలిటీ చూసిన కుప్పలు కూడా ఉన్నాయి. కాబట్టి ముందుగా ధాన్యం పంపించేసి ట్రక్ షీట్తో దాంతోపాటు మనం ఈ ఆన్లైన్ కూడా ఈరోజు మేము వివరాలన్నీ తీసేసుకొని వాళ్ళ సాయంత్రం వరకు దాన్ని ఆన్లైన్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఏదైతే రైతులతో పంట నమోదు చేయలేదో అట్టి యొక్క వివరాలను కూడా మన గౌరవ జిల్లా వ్యవసాయ అధికారికి, అదేవిధంగా కమిషనర్ గారికి కూడా మేము ఈ యొక్క నివేదికలను పంపించడం జరిగింది. వారు కూడా ఆ సార్ వాళ్ళు కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. ఈ త్వరలో ఈ రోజు కానీ రేపు కానీ మాకు ఆదేశాలు వస్తాయి. ఆ ఆదేశాలు రాగానే ప్రతి ఒక్క రైతుది మనం పంట నమోదు చేసేసుకొని ప్రతి గింజ కూడా కొనే విధంగా మన ప్రభుత్వం ద్వారా మన అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడానికి మనం చేస్తూ ఉన్నాను. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా రైతు సోదరులకి ఏంటంటే, ఈ 2-3 రోజులు వర్షాలు పడుతుంది అనేది ప్రభుత్వం నుంచి మాకు సూచనలు రావడం జరిగింది. కాబట్టి ఒక కుప్పలను తడవకుండా కొంచెం ధాన్యాన్ని మంచిగా ఆరబెట్టుకుని కుప్పలు గిన తడవకుండా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. జిరాక్స్, ఆధార్ కార్డు, మన పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు మాకు సబ్మిట్ చేసినట్టయితే
ఆ యొక్క రైతుకి సంబంధించిన మన పంట నమోదు ఉందా లేదని వెరిఫై చేసేసి ఆ రైతు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయించేసి కొత్త ఏవో గారు వస్తారా సార్ మరి ఆయన ఇప్పుడు మనకి ఈ రోజు కానీ రేపు కానీ మనకు దాని మీద ఆదేశాలు వస్తాయి. మన జిల్లా వ్యవసాయ అధికారి నుంచి ఆదేశాలు రాగానే మనం ఏం చేయాలనేది మనం చెప్తాం. ప్రస్తుతానికైతే మేము దానికి సంబంధించిన రైతులు ఎలాంటి ఆందోళన పడకుండా వాళ్ళ యొక్క ధాన్యం కొనేటట్టు మేము ఆన్లైన్ చేయడానికి మేము సహకరిస్తాం. అందుకే వచ్చినాము. కాబట్టి రైతులు ప్రతి ఒక్క రైతు ఎవరైతే ధాన్యం పోసిన రైతులు వాళ్ళ యొక్క వివరాలు మాకు ఇవ్వగలిసిందిగా మనం చేస్తున్నాము. ధన్యవాదాలు.